మీరు చేసిందేది నాకు నచ్చలేదు నాన్న. ఏం నచ్చలేదురా? ఇన్ని సంవత్సరాల తర్వాత మావయ్య ఇంటికొస్తే మీరు ఆయన్ని బాధ పెట్టి పంపించేశారు. ఒరే విష్ణు, ఏం మాట్లాడుతున్నావురా? అవును బామ్మ, గతంలో ఏం గొడవ జరిగిందో తప్పు ఎవరిదో నాకు తెలీదు. కానీ జరిగిన దాంట్లో తనదే తప్పని చెప్పి ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు. ఇంటికొచ్చి తన కూతుర్ని ఆశీర్వదించమని అడిగాడు. నన్ను చూడగానే ఎంతో ప్రేమగా అల్లుడు నీ చదువు పూర్తి కాగానే నా దగ్గరకు వచ్చేరా, నీ లైఫ్ బాగుంటుంది అన్నాడు. రేయ్, ఇంతకాలం తర్వాత మీ మావయ్య మన ఇంటికొచ్చినందుకు నీకంటే మీ అమ్మా నేనే ఎక్కువ ఆనందపడ్డాన్రా. కాని అందరిలోనూ ఒకరిని వేరు చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎవరిని వేరు చేసి మాట్లాడాడు? మీ దృష్టిలో ఆవిడ ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ మావయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరండి ఆవిడ? విష్ణు, తను కూడా నీకు అమ్మ లాంటిదే. నువ్వు మాట్లాడకు. నీలా ఎదుటి వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే మాట్లాడే అలవాట్లేదు నాకు. నిజం మాట్లాడడమే నాకు తెలుసు. ఏంట్రా నిజం? మీ నాన్నగారికి నీతులు చెప్పేంత పెద్దవాడు వైపోయావు నువ్వు. ఆయనకు కాదు, నీకు చెప్పాలి. వచ్చినవాడెవరమ్మా? నీ తమ్ముడు, నీ పుట్టింటి రక్తం. నీ కారణంగానే ఆ ఇంటికి ఇంటికి చుట్టరిక ఉంది. బంధుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని మాత్రమే రమ్మన్నాడు. అది తప్ప? చాలే ఆపరా. గతంలో ఎవరి గురించి మాట్లాడితే గొడవ జరిగి ఈ రెండు కుటుంబాలు ఇంతకాలంగా దూరంగా ఉండాల్సి వచ్చిందో, ఇన్నాళ్ల తర్వాత కూడా వచ్చి మళ్ళీ అవే మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటావా? అవును, మీ అందరికీ వీళ్ళేం చెప్తే అదే కరెక్ట్. కానీ మనకు నచ్చింది, మనం మెచ్చిందే ఈ ప్రపంచం మెచ్చుకుంటుందని అనుకోకూడదు. ఆప్తావా? ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో, ఏది మంచో ఏది మంచి కాదో నిర్ణయించేది మేవురా, నువ్వు కాదు. అంటే నోరు మూసుకుని ఉండమంటున్నారు, అంతే కదా? నోరు మూసుకుంటానండి, కానీ మీ కారణంగా నేను తల దించుకుంటున్నాను. అది మీకు తెలుసా అండి? మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీ అమ్మ ఉండగా మీ నాన్న ఇంకొక పెళ్లి ఎందుకు చేసుకున్నారని. ఆవిడ్ని తీసుకొచ్చి ఎదురింట్లో పెడితే మీ అమ్మ ఎందుకు మాట్లాడటం లేదని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఇదే కాదు, దేనికి నా దగ్గర సమాధానం లేదు. అడిగితే నోరు మూసుకొని ఉండమంటారు. మూసుకునే ఉంటాను. రే, వీడు కుర్రోడు అనుకున్నాను గాని కొంచెం పాయింట్లు బాగానే లాగుతున్నాడు. మావయ్య, విష్ణు ఏదో తెలియక అలా మాట్లాడాడు. మీరు వాడు మాటలేం పట్టించుకోకండి. రే, తెలియక కాదురా, మాట అనేది మనసులో ఉంటేనే బయటికొస్తుంది. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడే మూర్ఖుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మావయ్య, మీరు చేసింది నాకేం కరెక్ట్ అనిపించలేదండి. అంటే నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా? తప్పు పట్టడం కాదండి, ఎదుటివారి అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుని కదా మాట్లాడాలి. మీ అక్క ఇంతకాలంగా మీకెందుకు దూరంగా ఉండాల్సొచ్చింది? ఒకనాడు అన్నయ్య గారి రెండో భార్య గురించి మీరు మాట్లాడినందుకే కదా. మళ్ళీ ఇప్పుడొచ్చి కూడా మీరు అలాగే మాట్లాడితే? ఆవిడను వేరు చేసి మాట్లాడొద్దని మా బావగారంటున్నారు. ఆవిడ గురించి ఎందుకు మాట్లాడాలని నువ్వంటున్నావు. కానీ నేనెందుకు మాట్లాడుతున్నాను, ఎవరి కోసం మాట్లాడుతున్నాను మా అక్కకైనా తెలియాలి కదా. ఆవిడ కూడా అర్థం చేసుకోకుండా. అర్థం చేసుకోవాల్సింది ఆవిడ కాదు, మీరు. లలితని మీరు వేరు చేసి చూడ్డం అన్నయ్య గారికి కూడా ఇష్టం లేదండి.
ఆయనకి ఇష్టం లేనిది ఏది మీ అక్కయ్య గారికి నచ్చదు. నాకు అర్థమైందైతే ఇదే. ఏడవని ఎవరికంట ఆయనకు నచ్చినట్టు ఆవిడ ఉంటే నాకిష్టం వచ్చినట్టు నేనుంటాను. ఏ ఆవిడ లేకపోతే నా కూతురు ఫంక్షన్ ఏమైనా ఆగిపోతుందా? ఏమండి, మీరెలా ఉద్రేకపడకండి. అయితే ఏమవుతుందట? ఏమండి ఏమండి ఏమండి, మీరు కారు పక్క కాపండి. ఏమండి, ఏమైందండి? బాగా ఎక్కువైపోతుంది. ఏమండి, ఏమైందండి? ఆయనకి చెస్ట్ లో పెయిన్ వస్తుందమ్మా. ఏమండి, మీరు వాటర్ తాగండి. ఆగండి, చెస్ట్ లో పెయిన్ అంటే హార్ట్ అటాక్ లా ఉంది. ఈ టైంలో వాటర్ పట్టించకూడదు. అమ్మా, నాకు డ్రైవింగ్ రాదు. నువ్వే ఏదోలా హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా. పర్లేదండి, నాకు డ్రైవింగ్ వచ్చు. మీరే కంగారు పడకండి. పదండి పదండి. రండి. ఏమండి, ఏమండి, కాదండి, ఏమండి. హలో డాక్టర్ గారు, నేను దారిలో వస్తుంటే ఒక ఆయనకి. అలాగేనండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, ఈ టాబ్లెట్ వేయండి. వాటర్. ఏమండి,